హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము డీమార్ట్ షాపింగ్కి వచ్చేసాము. చాలా రోజుల తర్వాత డీమార్ట్లో షాపింగ్ చేయడానికి వచ్చానమాట. నేను ఎవ్రీ మంత్ బిట్టున తీసుకొచ్చేస్తున్నారు ఈ మధ్య గ్రోసరీస్ అన్నీ కూడా. బట్ ఈ నెలలో కొన్ని ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి, అండ్ ఆరుష్ బర్త్డే ఉంది కదా, పిల్లలకి కొన్ని డ్రింక్స్ బాటిల్స్ లాంటివి, అట్లనే చాక్లెట్స్ లాంటివి పర్చేస్ చేయాలి అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి నేను వచ్చాను. అట్లనే తేజుకు కూడా రైస్ బ్యాగ్ అట్లా ఏవో కొన్ని థింగ్స్ కావాలి అంట, నీడెడ్వి. సో అందుకనే తను కూడా వచ్చింది. మేము ముగ్గురం కలిసి షాపింగ్కి వచ్చేసాము. ఇంకా రెగ్యులర్గా మనకి ఇంట్లోకి అవసరమైన నీడెడ్వి అన్నీ కూడా గ్రోసరీస్ తీసేసుకున్నాము. అలానే పిల్లలకి ఎక్కువ స్నాక్స్ తీసుకోవడానికే నేను డీమార్ట్కి వస్తానన్నమాట. ఇంకా మళ్ళీ మంత్లో ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ లాంటివి పర్చేస్ చేయకుండా ఒకేసారి డీమార్ట్లో మంత్లీ తీసేసుకుంటాము. ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలి అంటే లైక్ స్వీట్స్ అట్లనే ఐస్ క్రీమ్స్ లాంటి వాటికే వెళ్తాం తప్ప బయటకి మ్యాక్సిమం వెళ్ళకుండా అన్నీ కూడా ఒకేసారి పర్చేస్ చేసేస్తాము. వాళ్ళకి ఇంకా డైలీ ఏం కావాలి అనేది ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెడతాము. వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తింటూ ఉంటారనమాట. అలానే ఇక్కడ బర్త్డేకి వచ్చిన పిల్లలకి లాలీపాప్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. అట్లనే చాక్లెట్స్ కూడా తీసుకుంటున్నాను. ఏం చాక్లెట్స్ తీసుకోవాలి అని చెప్పి కొంచెంసేపు థింక్ చేసి అలా ఆలోచించి మొత్తానికి అయితే ఫైనలీ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డీమార్ట్లో ఏది చూసినా చాలా ఆఫర్ ప్రైస్లో తక్కువ రేట్కే వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఫైనలీ మనకి బిల్ చూసేసరికి వేలల్లో అయిపోతుంది. అది ఎందుకు అనేది నాకు అర్థం కాదు. మీకు ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయి, ఈసారి ఈ జ్యూసెస్ ట్రై చేద్దాము అని చెప్పి ఇవి తీసుకుంటున్నాం అనమాట మేము పిల్లల కోసం అని చెప్పి. ఫ్రూటీస్ ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవే కదా అని చెప్పి డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఈ డ్రింక్ ట్రై చేసాము. ఎలా ఉంటుందో చూడాలి, పిల్లలకి నచ్చుతుందో లేదో. అలానే ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా పర్చేస్ చేస్తున్నాము. కానీ చాలా వరకు సేవ్ అవుతాము బయటతో కంపేర్ చేస్తే. ఆయిల్ ప్యాకెట్స్లో అయితే మేము చాలా డిఫరెన్స్ చూసామన్నమాట. బయట సింగిల్ ప్యాకెట్స్ తీసుకుంటే మనకి 180 రూపీస్ అట్లా పడుతుంది. బట్ ఇక్కడైతే 156 రూపీస్కే వస్తుంది గ్రౌండ్నట్ ఆయిల్. ఆ విధంగా చూసుకుంటే కనుక మనం డీమార్ట్స్లో చాలా వరకు ప్రైస్ అనేది సేవ్ అవుతాము. బట్ ఏంటంటే చూసినప్పుడు ప్రతిదీ అవసరం ఉన్నది అవసరం లేనిది కూడా ఎక్కువ మనకి నీడెడ్లా అనిపిస్తుంది అనమాట. ఇది కావాలి అని చెప్పి అలా ఎక్కువ ట్రాలీ నింపేస్తూ ఉంటాం కాబట్టి మనకి బిల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్లింగ్ కూడా చేసేస్తున్నారు. ఇంకా ఈ మంత్ మేము ఓన్లీ గ్రోసరీ ఫ్లోర్లో మాత్రమే షాపింగ్ చేసాము. ఇంకా పైకి వెళ్ళి క్లాతింగ్ అవేమీ కూడా చూడలేదు. ఇప్పటికే మేము బాగా స్ట్రైన్ అయిపోయామన్నమాట. ఇవన్నీ కూడా నా గ్రోసరీస్ నేను తెచ్చేసుకున్నాను ఇంటికి. తేజు సపరేట్ చేసేసుకుని తను పట్టుకెళ్ళిపోయింది. మా గ్రోసరీస్లో వచ్చేసరికి ఎవ్రీ మంత్ కూడా ఎక్కువ స్నాక్ ఐటమ్సే ఉంటాయి. నేను ఎక్కువ స్నాక్స్ తీసుకోవడానికి డీమార్ట్కి వెళ్తానని చెప్పాలి. మెయిన్ గ్రోసరీ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్ ప్రైజెస్ చెక్ చేసుకుంటాను. అట్లనే డీమార్ట్ ప్రైస్ కూడా చెక్ చేసుకుంటాను. ఇన్ కేసు ఒక్కొక్కసారి నాకు డిటర్జెంట్స్ లాంటివి, లిక్విడ్స్ లాంటివి, ఫ్లోర్ క్లీనింగ్స్ లాంటివి ఆన్లైన్లో తక్కువకి వస్తే నేను అక్కడ పెట్టేస్తాను అనమాట ఆన్లైన్లో. ఇంకా ఏవైతే ఇంట్లో కావాల్సిన సరుకులు ఉంటాయో అవి కొన్ని తక్కువ రేట్కి వస్తాయో మనకి డీమార్ట్లో, అవి మాత్రమే నేను డీమార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాను అనమాట కంపేర్ చేసుకొని. అండ్ ఇంటికి వచ్చాక ఒకసారి మొత్తం లిస్ట్ అంతా బిల్ అంతా చూసుకొని అన్ని ఐటమ్స్ వచ్చినాయా రాలేదా అని చెక్ చేసుకొని అప్పుడు మాత్రం సర్దుకుంటాను నేను. అండ్ ఎక్స్పైరీ డేట్స్ అవి కూడా ఒకసారి రీచెక్ చేసుకొని నేను అప్పుడు స్టోరేజ్ చేసుకుంటాను ఏ ప్లేస్లో అవి. హోప్ యూర్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.